అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ప్రపంచంలో అత్యంత సర్వసాధారణంగా ఎక్కువ మందికి జరిగే సర్జరీ అనగా ఏంటి అని చూసుకుంటే వాటిలో హెర్నియా సర్జరీ అనేది కూడా ఉండనే ఉంటుంది। సో మనం ఈ హెర్నియా గురించి ఒక్క వీడియోలో కవర్ చేయడం అనేది కష్టం కాబట్టి మనం స్పెషల్గా హెర్నియా సిరీస్ అని అనేక వీడియోస్ని వన్ ఆఫ్టర్ వన్ వదులుతూ ఉంటాము। సో వీటిలో మనం హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వస్తుంది, హెర్నియా వచ్చిన వాళ్ళలో ఎటువంటి లక్షణాలు గమనించవచ్చు, హెర్నియాకి ట్రీట్మెంట్ సరైన టైంలో తీసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయవచ్చు, అండ్ హెర్నియా ట్రీట్మెంట్లో భాగంగా మందుల ద్వారా సరి అవుతుందా లేదా సర్జరీ మాత్రమే సొల్యూషనా, సర్జరీలో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటర్ అవుతుందా ఓపెన్ సర్జరీ బెటర్ అవుతుందా, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ క్లుప్తంగా చెప్పుకోవాలి। బట్ ఇవన్నీ కలిసి ఒకే వీడియోలో కవర్ చేయడం కష్టం కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది। సో దీన్నే మనం హెర్నియా సిరీస్లో పార్ట్స్గా చూడడం అనేది జరుగుతుంది। సో ఈ వీడియోలో వరకు మనము హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వస్తుంది అనేది మాత్రం చెప్పుకుందాం। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। సో హెర్నియా అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ముఖ్యంగా మన బాడీలో చూసినట్లయితే ముఖ్యమైన అవయవాలన్నింటినీ 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది। సో ముఖ్యంగా చూసుకుంటే హెడ్ అంటాం, థొరాక్స్ అంటాం, అబ్డామెన్ అంటాం। తల, ఛాతీ, కడుపు। తలలో బ్రెయిన్కి ప్రొటెక్షన్ లాగా స్కల్ అనేది ఉండనే ఉంది, ఛాతీలో హార్ట్కి లంగ్స్కి ప్రొటెక్షన్ లాగా మనకు రిబ్ కేజ్ బర్రెంకలు అనేవి ఉండనే ఉన్నాయి। అదేవిధంగా కడుపులో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రెయిన్ అండ్ హార్ట్ లంగ్స్తో కాకుండా ఇక్కడ కడుపులో చూసుకుంటే అనేక అవయవాలు ఉంటాయి। ఉదాహరణకి చూసుకుంటే లివర్ అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, స్మాల్ ఇంటెస్టైన్స్, కిడ్నీస్, లేడీస్లో చూసుకున్నట్లయితే ఓవరీస్ అని, యూట్రస్ అని, యూరినరీ బ్లాడర్ అని, ఇన్ని అవయవాలు ఉన్న కడుపులో మనకు ఎలాగైతే ఇక్కడ స్కల్ అండ్ రిబ్ కేజ్ ఎలాగైతే ఉన్నాయో అలాగే కడుపులో ఉన్న అవయవాలకి కూడా ప్రొటెక్షన్ లాగా ఏదో ఒకటి కావాలి। సో కడుపులో ఇన్ని అవయవాలకు ప్రొటెక్షన్ ఏమిస్తుంది అని చూసుకుంటే కండరాలు, మజిల్స్ అంటాం। సో మనకి ఇక్కడ కడుపులో బోనీ ప్రొటెక్షన్ అంటూ ఏది ఉండదు। ఎందుకు అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత కడుపు అనేది ఉబ్బుతుంది కాబట్టి ఒకవేళ బోన్తో కనుక కప్పబడి ఉంటే ఆ ఉబ్బుకోవడం అనేది జరగదు కాబట్టి కడుపులో ఎటువంటి బోనీ ప్రొటెక్షన్ లేకుండా కండరాల ద్వారా మనకు ప్రొటెక్షన్ అనేది ఏర్పరచడం జరిగింది। సో ఇలాగా కడుపులో ఉన్న అవయవాలకి ప్రొటెక్షన్ లాగా ఉన్న కండరాలలో ఎక్కడన్నా వీక్నెస్ ఆర్ దాన్నే మెడికల్ టర్మ్స్లో గ్యాప్ ఆర్ డిఫెక్ట్ అంటాం। ఒకవేళ కండరాల్లో గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే కడుపులో ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు కడుపులో ఉన్న అవయవాలపైన ప్రెషర్ ఎక్కువైపోయి ఎక్కడి నుంచి అయితే ఈ గ్యాప్ కానీ వీక్నెస్ అనేది ఉందో ఆ గ్యాప్ ద్వారా లోపల ఉన్న పేగులు బయటికి రావడానికి చూస్తే దాన్నే మనం హెర్నియా అని చెప్పుకోవడం జరిగింది। సో ఈ హెర్నియా అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ద మజిల్, కండరాల్లో గ్యాప్ రావడం వల్ల హెర్నియా వచ్చింది అని చెప్పుకున్నాం। నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, అసలు ఈ హెర్నియా ఎక్కడెక్కడ రావచ్చు, ఎవరిలో రావచ్చు అని చూసుకున్నట్లయితే హెర్నియా ఎంత సర్వసాధారణమైన కండిషన్ అని చూసుకుంటే అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలివారి వరకు ఏ వయసుల వారికైనా ఈ హెర్నియా అనేది ఖచ్చితంగా రావచ్చు। అండ్ ఈ హెర్నియా అనేది మగవారికా ఆడవారికా అని చూసుకుంటే మనకు ఈ హెర్నియాలో కూడా రకరకాలు ఉంటాయి। ఉదాహరణకి చెప్పుకోవాలంటే బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా దాన్నే అంబిలికల్ హెర్నియా అంటాము, అదే గజ్జల్లో వచ్చే హెర్నియాని చూసుకుంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అని అనడం జరుగుతుంది। ఇది కాకుండా ఇది వరకు ఎవరికైనా ఆల్రెడీ ఒక పెద్ద ఆపరేషన్ అనేది జరిగింది, దాంట్లో పెద్ద కోత ఇవ్వడం అనేది జరిగింది, ఆ పెద్ద కోత ఇచ్చిన చోట ఒక వాపులాగా వస్తే మాత్రము ఆల్రెడీ ఇన్సిషన్ ఇచ్చిన చోట వచ్చింది కాబట్టి దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అని అనడం జరిగింది। సో వీటిలో బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా అనేది ఆడవారిలోనూ మగవారిలోనూ చిన్నపిల్లల్లోనూ అందరిలోనూ గమనించవచ్చు। గజ్జల్లో వచ్చే హెర్నియా మార్కు మాత్రము ముఖ్యంగా మగవారిలోనే గమనిస్తూ ఉంటాం, ఆడవారిలో గజ్జల్లో వచ్చే హెర్నియా అతి అరుదుగానే గమనిస్తూ ఉంటాము। అదే ఇన్సిషనల్ హెర్నియా అంటే కోత ఇచ్చిన చోట వచ్చే హెర్నియాలు అందరిలోనూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు హెర్నియా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే దీనికంటే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకుందాం ఈ హెర్నియాని సులువుగా అర్థమయ్యేటట్టు। సపోజ్ మీలో ఈ వీడియోలు చూసేవాళ్ళు చాలామంది తిరుమలకు గనక ఒకవేళ వెళ్ళి ఉంటే తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులందరినీ ఒక పెద్ద రూమ్లో ఒక కంపార్ట్మెంట్స్లో క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టడం జరుగుతుంది। సో ఆ క్యూ కాంప్లెక్స్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ 1-2 గంటల వరకు బాగానే ఉండొచ్చు, బట్ అదే క్యూ కాంప్లెక్స్లో 3-4 అవర్స్ కానీ 5-6 అవర్స్ కానీ కంటిన్యూస్గా కూర్చున్నట్లయితే ఎలాగైతే విసుగొచ్చి
అలా విసుగొచ్చినప్పుడు ఎవరైతే ఆ కాంప్లెక్స్ యొక్క డోర్ తెరవగానే జనాలు ఎట్లాగైతే పరిగెత్తడం జరిగిందో అదే విధంగా హెర్నియాలో కూడా జరుగుతుంది. సో ఇప్పుడు హెర్నియాలో ఇవన్నిటికి దీనికి సంబంధం ఏంటి అని చూసుకుంటే, సపోజ్ మన కడుపునే అక్కడ జనాలు కూర్చునే రూమ్ అనుకుందాము, జనాలనే కడుపు లోపల ఉన్న పేగులు అనుకుందాం. సో ఫస్ట్లో ఉన్నప్పుడు అందరికీ బాగానే ఉంటుంది, మన కడుపులో ప్రెషర్ పెరగనంత వరకు. అదే కడుపులో గనుక మాటికి మనం దగ్గుతున్నాము, బరువులు ఎత్తుతున్నాము, లేదంటే బైక్ కిక్కు కొడుతున్నాము, ఇలా ఏం చేసినప్పటికీ కూడా మనకు కడుపులో ప్రెషర్ అనేది కొంచెం పెరుగుతూనే ఉంది. ఇలా కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు మనకు కండరాలన్నీ బాగా ప్రొటెక్ట్ చేసేంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే వారిలో హెర్నియా అనేది డెవలప్ అవుతుందో మనకు కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడల్లా లోపలున్న పేగులు బయటికి జారడానికి చూస్తాయి. ఎందుకు అంటే లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు. లివర్ అంటే ఉదాహరణకి ఇక్కడ మాత్రమే ఉంటుంది, కిడ్నీస్ అంటే ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. కానీ పేగుల వరకు ఒక ఫిక్స్డ్ పొజిషన్ లాగా ఉండదు. అండ్ పేగులు కడుపు నిండా చుట్టూరా ఉంటాయి కాబట్టి అవి ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే కడుపులో ప్రెషర్ పెరుగుతుందో, ఇప్పుడు మనకు కండరాల్లో ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మన కడుపు లోపల ఉన్న ప్రెషర్ కంటే ఈ గ్యాప్ ద్వారా బయటికి వెళ్తే బెటర్ అనుకొని కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడల్లా, ఉదాహరణకి దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ కడుపు లోపల ఉన్న పేగులు బయటికి జారడానికి చూస్తే దాన్నే మనం హెర్నియా అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది హెర్నియా అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అని చెప్పుకుంటాం. సో దీనికంటే ముందు మనం సపరేట్గా డిస్కస్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే, బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాకు ఒక కారణం ఉంటుంది, గజ్జల్లో వచ్చే హెర్నియాకి ఇంకొక కారణం ఉంటుంది. సో మొదటగా మనం బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా, అంబిలికల్ హెర్నియా గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, బొడ్డు దగ్గర ఎవరికన్నా వాపుగా ఉంది, దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ వాపు పెరుగుతుంది అంటే అది 100% అంబిలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర హెర్నియా అని చెప్తాం. అసలు ఈ హెర్నియా ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే, దీని గురించి తెలుసుకునే ముందు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎవరైనా ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఆ చిన్న బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు తల్లి నుంచి బిడ్డకి న్యూట్రిషన్ అంతా ఎలా వస్తుంది అంటే చూసుకుంటే మనకు అంబిలికల్ కార్డ్ అంటాం. అంటే తల్లికి బిడ్డకి ఉన్న ఏకైక కనెక్షన్ ఏంటి అంటే ఆ అంబిలికల్ కార్డ్. సో ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకున్న కండరాలలో, ఆ డోర్ లాంటి కండరాల్లో ఒక చిన్న విండో అనేది తెరవడం జరిగింది. సో దట్ ఈ అంబిలికల్ కార్డ్, పేగు అనేది కడుపు లోపలికి ఎంటర్ అవుతుంది అని. సో వన్స్ బిడ్డ పుట్టగానే ఆ బొడ్డు అనేది రాలిపోవడం జరుగుతుంది. ఆ బొడ్డు దగ్గర ఉన్న పైప్, అంబిలికల్ కార్డ్ రాలిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలు రెండు సరౌండ్గా అప్రాక్సిమేట్ అయిపోయి ఆ గ్యాప్ అనేది ఉందా లేదా అనేటట్టు క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ కొందరిలో అది సరిగ్గా క్లోజ్ కాకపోయినా, లేదా క్లోజ్ అయితే అయ్యింది బట్ అక్కడ వీక్నెస్ ఏదైతే ఏర్పడిపోయిందో ఆ వీక్నెస్ అలానే ఉండడం వల్ల, ఉదాహరణకి ఎలా చెప్పాలి అంటే, గోడలో ఒక చిన్న కిటికీ అనేది ఏర్పడితే గోడంతా బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ కిటికీ అనేది ఎట్లాగైతే వీక్ పాయింట్ లాగా ఉండిపోతుందో, అదేవిధంగా ఈ కడుపుకు పైన ఉన్న కండరాలు అంతా బలంగా ఉన్నప్పటికీ కూడా బొడ్డు దగ్గర మాత్రం ఆ వీక్నెస్ అనేది అలానే ఉండిపోతుంది. బట్ అదే బిడ్డ పుట్టిన తర్వాత ఏడ్చినప్పుడు కావచ్చు, ఆర్ ఆ బిడ్డ పెరిగిన తర్వాత, పెద్దదైపోయిన తర్వాత, సపోజ్ లేడీస్కే ఎత్తుకుందాం. లేడీస్ ఎవరైనా ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఆ బొడ్డు దగ్గర కండరాలన్నీ మూసుకుపోయినవి కూడా ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, బిడ్డ లోపల పెరిగే కొద్ది స్ట్రెచ్ అనేది అవుతుంది. సో ఏ చిన్నపిల్లలకైతే అక్కడ బొడ్డు దగ్గర వీక్నెస్ ఉండిపోయిందో వాళ్ళే పెద్దయ్యాక ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో లోపల పెరుగుతున్న బిడ్డ వల్ల ఆ కండరాలన్నీ స్ట్రెచ్ అయిపోవడం వల్ల ఆ ఉందా లేదా అనే గ్యాప్ కూడా స్లోలీ ఇకపైన తెలియడం జరుగుతుంది. సో ఈ బొడ్డు దగ్గర హెర్నియా వరకు ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో తరచుగా మనం గమనిస్తూ ఉంటాం పోస్ట్ ప్రెగ్నెన్సీ. అది కాకుండా మగవారిలో కూడా ఎవరైనా బాగా బరువులు ఎత్తినా ఆర్ దగ్గుతున్నా, కడుపు పైన ప్రెషర్ పెడుతున్నా కూడా వారికి బొడ్డు దగ్గర ఈ వాపు అనేది వస్తూ ఉండొచ్చు. ఇది బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాకి కనుక కారణాలు. సో ఈ బొడ్డు దగ్గర హెర్నియా అది ఆడవారిలోనూ, మగవారిలోనూ, చిన్నపిల్లల్లోనూ కూడా మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది గజ్జల్లో వచ్చే హెర్నియా, దాన్నే ఇంగ్వైనల్ హెర్నియా అనుకుందాం. సో ఇందాకే మనం చెప్పుకున్నట్టు ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా మగవారిలోనే గమనిస్తూ ఉంటాం, ఆడవారిలో అతి అరుదుగా గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఈ గజ్జల్లో
వచ్చే హెర్నియా ఎక్కువ మగవారిలో ఎందుకు గమనిస్తుంటాము అని చూసుకున్నట్లయితే దీనికి కూడా పుట్టు పూర్వోత్తరాలే కారణం. సో ఈ మగబిడ్డ ఎవరైతే ఉన్నారో వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని చూసుకుంటే వారికి టెస్టిస్ అనేది ఏదైతే ఉంటుందో అది టెస్టిస్ స్క్రోటంలో ఉండకుండా ఎక్కడో కడుపు లోపల కిడ్నీల పక్కన ఉండడం జరుగుతుంది. సో బిడ్డ కడుపులో ఉన్నంత వరకు మనకు టెస్టిస్ అనేది లోపలే ఉంటుంది కడుపు భాగంలో. బిడ్డ ఆల్మోస్ట్ ఇంకా పుడతాడు అన్నప్పుడు ఈ టెస్టిస్ అనేది మెల్లగా కడుపులో ఉన్న కండరాల్ని జారుకొని స్క్రోటంలోకి రావడం జరుగుతుంది. సో ఏ మార్గం ద్వారా అయితే ఈ టెస్టిస్ అనేది ఈ వృషణం అనేది కడుపులో ఉన్న కండరాల్ని దాటుకొని వెళ్ళడానికి ఒక చిన్న గ్యాప్ ఏదైతే క్రియేట్ చేసుకునిందో ఆ గ్యాప్లో కనుక ఆ వీక్నెస్ అనేది అలానే ఉండిపోయినట్లయితే ఆ మగబిడ్డ కాస్త పుట్టి పెరిగేటప్పుడు ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ గ్యాప్ అనేది కూడా కొంచెం కొంచెంగా పెద్దదయ్యే కొద్దీ వారికి ఆ గ్యాప్ ద్వారా పేగులు జారితే దాన్నే మనం ఇంగ్వైనల్ హెర్నియా అని అనుకుంటాం. ఆడవారికి అండాశయం అనేది లోపలే ఉంటుంది కాబట్టి ఆడవారిలో ఈ గజ్జల్లో హెర్నియా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. మగవారికి మాత్రము ఈ వృషణాలు లేదా టెస్టిస్ అనేది కడుపులో కాకుండా కడుపులో ఉన్న కండరాల్ని దాటుకొని స్క్రోటంలోకి వెళ్ళేటప్పుడు ఏ మార్గం ద్వారా అయితే ఆ వీక్నెస్ క్రియేట్ అయిందో ఆ వీక్నెస్ అనేది మగవారికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ గజ్జల్లో వచ్చే హెర్నియా అనేది తరచుగా మనం మగవారిలోనే గమనిస్తూ ఉంటాం. ఈ అంబిలికల్ హెర్నియా ఇంగ్వైనల్ హెర్నియా కాకుండా ఇంకొక హెర్నియా తరచుగా మనం గమనించేది ఏంటి అంటే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. పేరులో ఉన్నట్లుగానే ఇన్సిషన్ ఇచ్చిన చోట వచ్చే హెర్నియానే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఈ ఇన్సిషనల్ హెర్నియా ఎవరికైతే పెద్ద ఆపరేషన్ జరిగిందో ఆ పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు వారికి పైన చర్మంతో పాటు లోపల కండరాల్ని కోసి లోపల పేగులకు ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా ఆపరేషన్ చేసే క్రమంలో ఆ కండరాలు కనుక సరిగ్గా అతుక్కోని పక్షంలో అక్కడ బలహీనపడిన కండరాల ద్వారా బయటికి మనకు పేగులు జారితే దాన్నే ఇన్సిషనల్ హెర్నియా అనేది అనుకుంటాం. సో మనం ఈ సిరీస్లో మనకు హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వచ్చింది అని చెప్పుకుందాం. మన నెక్స్ట్ వీడియోస్లో అసలు హెర్నియా ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు, హెర్నియాకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ జరగవచ్చు అనేది మన నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు. మన అపోలో సెంటర్ అనేది కొండాపూర్ గచ్చిబౌలిలో ఓఆర్ఆర్కి దగ్గరగానే ఉంటుంది. మీకు ఫర్దర్ డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.